హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కావడం వల్ల మా వారి కాలేజీకి, మా చిన్నోడి స్కూల్కి వెళ్ళే హడావిడి ఉండదు. టిఫిన్స్, బాక్సులు కట్టే హడావిడి ఉండదు కాబట్టి నేను ఈరోజు ముగ్గు పెద్దది వేసి ఈ వీడియో పెడుతున్నానండి. లేదంటే పొద్దుట లేచి ఇల్లు వాకిలి కడగడము, గిన్నెలు తోమడం లాంటి పనులతో చాలా బిజీగా ఉంటాను. తర్వాత వీళ్ళకి టిఫిన్స్ చేయడము, వంట చేసి బాక్సులు పెట్టడం లాంటివి నాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి ఈరోజు కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఈ వీడియో పెడుతున్నాను. నేను నిన్న నైట్ ఒక ముగ్గు అప్లోడ్ చేశానండి. అది 15 days బ్యాక్ తీసిందండి. కానీ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వీడియో సేవ్ అవ్వలేదు. నిన్న స్టోరేజ్ మొత్తం క్లియర్ చేసి నిన్న సేవ్ చేసి నైట్ అప్లోడ్ చేశానండి. తర్వాత ఈరోజు ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈ ముగ్గు కూడా వీడియో పెడుతున్నాను. అది కూడా బాగుంటుందండి ముగ్గు. ఆ ముగ్గును కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఈ మధ్య మా అక్కయ్య వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి లాంగ్ వీడియో చేసి పెడదాం అనుకున్నానండి. కానీ నాకు వెళ్ళడం వీలు పడలేదు. తర్వాత వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఈలోపే వాళ్ళు పొలం కోసారండి. అందుకే వీడియో పెట్టడం కుదరలేదు. ఈ మధ్య బయటికి వెళ్ళడం అవ్వట్లేదు. అందుకోసమని లాంగ్ వీడియోస్ ఏమో తీయడం అవ్వట్లేదు. ఓన్గా కంటెంట్ ప్రిపేర్ చేసుకొని వీడియోస్ తీద్దామనుకుంటే మా వారితో, మా పిల్లలతో చేద్దామని నాకు చాలా కోరిక ఉందండి. కానీ మా వారికి చాలా మొహమాటము, తనకు ఇంట్రెస్ట్ లేదు అని. అలాగని తనను నేను ఫోర్స్ చేయనండి. ఆయన నన్ను కూడా వీడియోస్ వద్దని ఫోర్స్ ఏం చేయడు, సపోర్ట్ చేస్తాడు. మా పెద్ద బాబు హైదరాబాద్లో చదువుతున్నాడండి. చిన్నవాడు 10th class కాబట్టి వాడికి టైం ఉండట్లేదు. అందుకని మార్నింగ్ అంతా పని అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను. ఎడిటింగ్ నేనే చేసుకుంటున్నాను. థంబ్నెయిల్ కూడా నేనే చేసుకుంటాను. నాకు డే మొత్తము వీడియో పనులు, ఇంటి పనులే సరిపోతాయి. తర్వాత వీలు చూసుకొని జనవరి వరకు ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలి. ఇంతకుముందు టీచర్గా వర్క్ చేశానండి. కానీ హెల్త్ ప్రాబ్లం ఉండి మానేశాను. లాస్ట్ ఇయర్ జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల వెళ్ళలేకపోయాను. ఆ పెయిన్ 2 months బ్యాక్ దాకా ఉండింది. ఖాళీగా ఇంట్లో ఉండి చేసేదేముంది అని ఆలోచిస్తుంటే ఛానల్ పెట్టాలని ఆలోచన వచ్చిందండి. మా వారిని, మా పెద్ద అబ్బాయిని అడిగాను. ఓకే అన్నారు. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మా పెద్ద బాబే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నాకు అన్నీ చెప్పి వాడు హాస్టల్కి వెళ్ళిపోయాడు. లేదంటే నాకు ఏం తెలిసేది కాదు. జీరో నాలెడ్జ్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోస్ చేసేది ఎందుకంటే ఫేమస్ అవ్వాలి అని ఆలోచన కాదండి. యూట్యూబ్ ద్వారా మనీ అనేది వస్తే నాకు, నా ఫ్యామిలీకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ పెట్టినందుకు మా వారు, మా పిల్లలు, మా చుట్టుపక్క పెద్దవాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు నాకు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోలు చేశాక ఏమైనా మిస్టేక్ ఉందా, ఇంకేమైనా మార్చుకోవాలా అని అందరినీ అడుగుతాను. మా తోటి కోడళ్ళను, మా పిల్లల్ని, మా తోటి కోడల పిల్లల్ని అందరిని అడుగుతాను. వాళ్ళందరూ ఓకే అని చెప్తేనే అప్లోడ్ చేస్తాను. ఇదండి నా యూట్యూబ్ ఛానల్ వెనుక కథ. మీరందరూ కూడా నా వీడియోలను చూస్తూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొంచెం మందికి నా ఛానల్ రీచ్ కావాలని కోరుకుంటున్నాను. అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలని, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని నా విన్నపం అండి. ఛానల్ పెట్టగానే మనీ అయితే రాదండి. దాని కొరకు చాలా కష్టపడాలి. ఏముంది, ఇట్లా వీడియో చేయగానే అలా డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ చాలా కష్టపడాలి. టైం కూడా పడుతుంది.
అన్నట్టు ఈ ముగ్గు ఎలా ఉందండి, నచ్చిందా? నా ముగ్గుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.